Hi, welcome back to my channel. This is for Chandu, మీ క్రియాన్ క్రియేషన్స్ 511 యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో 50K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాను. సో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అనమాట. సో తొందరగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. 50K రీచ్కి దగ్గరలో ఉన్నాను. అదేవిధంగా కామెంట్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా వాల్యూ సబ్స్క్రైబర్ వ్యూవర్స్కి ముందు లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. 100% మీ యొక్క క్వశ్చన్స్ అయితే నేను రిప్లై ఇస్తూ ఉంటాను కామెంట్ రూపంలో. ఈ రోజు అయితే మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అయితే 734 పోస్టులు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతున్నారు, ఏమేం పోస్టులు ఉన్నాయి, సో ఎప్పటి వరకు లాస్ట్ డేటు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనే డీటెయిల్స్ ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా చూడండి, స్టెప్ బై స్టెప్ మిస్ కాకుండా. మన లింక్స్ ఉన్న, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్న, కాంటాక్ట్ అడ్రస్ ఉన్న ఏమన్నా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే ఫర్దర్గా మీరైతే మూవ్ అవ్వండి, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకు 734 పోస్టులు అనమాట, ఓకేనా. రైల్ కోచ్ ఫ్యాక్టరీ. సో 734 మనకు అప్రెంటిస్ పోస్టులు అయితే ఉండడం జరిగింది, ఓకేనా. సో ఎవరైతే ఈ వీటి గురించి చూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట, ఎందుకంటే రేర్గా వస్తూ ఉంటాయి ఉద్యోగాలు కూడా. సో వచ్చినప్పుడు అయితే 100% యూజ్ చేసుకోవాలి, ఓకేనా. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ పోస్టుల వివరాలు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, పోస్టుల వివరాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి పోస్ట్ డీటెయిల్స్. సో మనకు వచ్చేసి యాక్ట్ అప్రెంటిస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి యాక్ట్ అప్రెంటిస్. దాదాపు మనకు 734 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మరి ఇందులో వచ్చేసి కొన్ని మనకు విభాగాలు కూడా ఉన్నాయి. సో మరి ఏ విభాగాల్లో ఈ యొక్క ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే, సో దాదాపు వచ్చేసి మనకు కొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు ఫిట్టర్ మెషినిస్ట్, ఓకేనా, ఫిట్టర్ మెషినిస్ట్. అదేవిధంగా మనకు పెయింటర్, ఓకేనా, పెయింటర్. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్ ఈ యొక్క విభాగాల్లో అయితే మనకు ఈ యొక్క ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఫిట్టర్ మెషినిస్ట్, పెయింటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్. సో ఈ యొక్క విభాగాలు అయితే మనకు ఈ యొక్క పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో 100% మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఈ యొక్క స్ట్రీమ్లలో మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే 100% మిస్ కాకుండా అయితే వీటికైతే అప్లికేషన్ చేయండి. సో దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి మరి అర్హత ఏముండాలి, వీటికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే, గుర్తుపెట్టుకోండి, గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి లేదా ITI కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు నుంచి మీరు కంపల్సరీగా SSC అదేవిధంగా ITI పాస్ అయి ఉండాలి. దాదాపు 50% మార్క్స్ తోటే మీరు పాస్ అయితే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, SSC 10th క్లాస్ పాస్ అయ్యండి, ITI కంప్లీట్ చేసిన వాళ్ళు, 50% మార్క్స్ తోటి ITI పాస్ అయిన వాళ్ళు, ఈ స్ట్రీమ్లలో చేసిన వాళ్ళు, ఫిట్టర్ మెషినిస్ట్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మెకానిక్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రీషియన్, దీనిలో చేసిన వాళ్ళకైతే గొప్ప అవకాశం. తప్పకుండా మీరు అప్లికేషన్ అయితే చేయడానికి ట్రై చేయండి, మంచి ఛాన్స్. దాదాపు 734 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో రైల్వేలో, ఇది కూడా గుర్తుపెట్టుకుని, రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట, అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసి మనకు అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఏజ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏజ్ ఎంత ఉండాలి, మరి యొక్క ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినట్టు ఏజ్ చూసుకుంటే వీళ్ళొక డేట్ ఇవ్వడం జరిగింది. సో 5/9/2026 నాటికి, 5/9/2026 నాటికి మీ ఏజ్ ఎంత ఉండాలంటే 15 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉండాలి, ఓకేనా. 15 నుంచి 24 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ సో SC వాళ్ళు కానీ, అదేవిధంగా ST వాళ్ళు కానీ అభ్యర్థులకు వచ్చేసి వీళ్ళకు 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. SC ST వాళ్ళకి వచ్చేసి ఒక 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. OBC వాళ్ళకి వచ్చేసి మనకు ఒక 3 ఇయర్స్ ఉంటుంది, ఓకేనా. OBC వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 5/9/2026 నాటికి క్యాండిడేట్ ఏజ్ కంపల్సరీగా 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. SC ST వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా సడలింపు ఉంటుంది. OBC వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ సడలింపు అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి వీళ్ళు 100% ITI పాస్ అయి ఉంటారు, 50% మార్క్స్ తోటి 100%గా. ఏజ్ కూడా నియర్ బై ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు
దివ్యాంగులకు 10 ఏండ్లు గుర్తుపెట్టుకొని దివ్యాంగులు ఉంటారు కదా, అంటే హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, పిహెచ్డి క్యాండిడేట్స్ అంటారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వీళ్ళకి వచ్చేసి 10 years ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years ఎక్స్టెన్షన్ అనమాట. సో 20 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఓబీసీ వాళ్ళకి 28 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 సంవత్సరాల వరకు, 29 సంవత్సరాల వరకు, వీళ్ళకేమో 27 సంవత్సరాల వరకు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటేనే 10 years, 34 years వరకు అయితే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏజ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏజ్ చూసుకొని అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చూసుకోకుండా అప్లికేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏజ్ విషయంలో వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోవాలి. సో ఓబీసీ వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఓకేనా. సో యాక్చువల్లీ మనకి ఇచ్చిన ఏజ్ ఎంత, వీళ్ళు 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో మీరు ఏజ్ ఉండాలి. ఓబీసీ వాళ్ళు అనుకోండి ఇక్కడ 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది వీళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, వీళ్ళకి 10 years ఉంటుంది. అంటే వీళ్ళు 27 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు, వీళ్ళు 29 వరకు, వీళ్ళు వచ్చేసి 34 సంవత్సరాలు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏజ్, ఓకేనా. ఈ సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే 100% అప్లికేషన్ చేయొచ్చు. 50% మార్క్స్ తోటి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది. మరి ఇక్కడ మనం అప్లికేషన్ చేయాలంటే అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా. సో దీని విషయానికి వస్తే మనకు జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 100 rupees, ఓకేనా. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, అదేవిధంగా పీడబ్ల్యూడీ, అదేవిధంగా మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. సో ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, అదేవిధంగా ఉమెన్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే నో ఫీ అనమాట, గుర్తుపెట్టుకోండి, నో ఫీ. ఓన్లీ జనరల్ అభ్యర్థులకు మాత్రమే 100 rupees ఉంది. అంటే ఓబీసీ వాళ్ళు వస్తారు, అలా ఓసీ వాళ్ళు వస్తారు, ఇద్దరు వస్తారు. వీళ్ళు 100 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి 100% ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఎంపిక ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఏ విధంగా జరుగుతుంది, ఓకేనా. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి అకాడమిక్ మార్క్స్ ఉంటాయి కదా, మీ యొక్క అకాడమిక్ మార్క్స్ అండ్ మీ సాధించినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులు అయితే ఎంపిక ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఓన్లీ ఫర్ అకాడమిక్ మార్క్స్ మెరిట్ మీదనే మిమ్మల్ని అయితే ఇక్కడ ఆన్బోర్డ్ చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, గుర్తుపెట్టుకోండి, నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ. సో నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ అనమాట. ఓన్లీ ఫర్ మీకున్నటువంటి అకాడమిక్ మెరిట్, మీ యొక్క మార్క్స్ల పర్సంటేజ్ రిజర్వ్ వాటి ఆధారంగా మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఆన్బోర్డ్ చేస్తున్నారు. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వద్దు, మళ్ళీ రావు. దాదాపు 734 ఉద్యోగాలు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో దరఖాస్తు, మరి అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి. ఇక్కడ అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఏ విధంగా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ త్రో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ త్రో మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అదొకటి. సో అప్లికేషన్ చేయడానికి వచ్చేసి మనకు లాస్ట్ డేట్, చివరి తేదీ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకు సెప్టెంబర్ 5/9/2026. సో ఈ డేట్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఛాన్స్ ఉంది, టైం ఉంది. సో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా నేను చెప్పిన దాని ప్రకారం అన్ని డీటెయిల్స్ మీకు కనుక మ్యాచ్ అయితే 100% అప్లికేషన్ చేయండి. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కూడా ఎక్కువ లేదు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మంచి ఛాన్స్, దాదాపు 734 ఉద్యోగాలు ఉన్నాయి, ఓకేనా. ఐటీఐ వాళ్ళకి ఇది గొప్ప అవకాశం, మళ్ళీ రావు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి, ఓకేనా. మంచి స్ట్రీమ్స్ కూడా చాలా స్ట్రీమ్స్ అడుగుతున్నాను, దాదాపు 4-5 స్ట్రీమ్స్ ఉన్నాయి, ఓకేనా. ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ. మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అయితే మనకు దాదాపు 734 అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో ఇది చూసుకుంటే మనకు భారతీయ రైల్వేకి చెందినటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్సీఎఫ్ నుంచి మనకు కపుర్తలాలోని టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో మనకు అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్రెంటిస్ చట్టం ప్రకారం 1961 ప్రకారం 734 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే 2026 సెప్టెంబర్ 5 తేదీలోపు అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మంచి ఛాన్స్, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఇది రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కాబట్టి 100% మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అప్రెంటిస్ అనేది లైక్ ఒక జాబ్ లెక్క అనమాట. మీకు స్టైఫండ్ ఇస్తూనే మీకు వర్క్ కూడా నేర్పిస్తారు, దాంతోపాటు సర్టిఫికేట్స్ వస్తాయి. ఫ్యూచర్లో మీకు జాబ్ పొందేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మిస్ కాకుండా ప్రతి ఒక్కరు
ఐటీఐలో నేను చెప్పినటువంటి స్ట్రీమ్స్ కానీ ఫీల్డ్ కానీ చేసిన వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, మీ యొక్క అకాడమిక్ మెరిట్ బేస్ మీద తీసుకుంటున్నారు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఫస్ట్ లైక్ చేయండి, పక్కనటువంటి హైప్ చేయండి, హైప్ పాయింట్స్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను, మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? మిస్ కావద్దు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.